ఈ వీడియో లైవ్ నామినేషన్స్ చూసి చేస్తున్నాను. లైవ్ నామినేషన్స్ చూసిన తర్వాత డెమాన్ పవన్ చూస్తే నాకు చిరాకు వచ్చింది. దానికి రీజన్ విత్ ప్రూఫ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా కళ్యాణ్ నామినేట్ చేసిన 3-4 రీజన్స్లో అట్టర్ ఫ్లాప్ రీజన్స్ చెప్పాడు, అవుట్డేటెడ్ రీజన్స్ చెప్పాడు. ఆ రీజన్స్ అన్ని వరస్ట్ రీజన్స్ అని క్లియర్గా ఆన్ ది స్పాట్లో తనకి తానే ప్రూవ్ చేసుకున్నాడు. కళ్యాణ్ కూడా చాలా బాగా మాట్లాడాడు. దానికి తోడుగా ఇమాన్యుయల్ సాక్ష్యం ఉన్నాడు, భరణి గారు సాక్ష్యం ఉన్నారు. ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. ఆ పాయింట్స్ని విత్ ప్రూఫ్స్తో ఏ టైంలో ఏం జరిగింది అని ప్రూఫ్స్తో పెడతాను. ఇట్స్ మై స్టేట్మెంట్, దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్. డెమాన్ పవన్ ఈ నామినేషన్స్లో కళ్యాణ్తో మాట్లాడిన మాటలు కానీ, రీతు గారితో మాట్లాడిన మాటలు కానీ, ప్రతి మాటలో నాకు ఒక్క చోట కూడా నచ్చలేదు. ఒక్కసారి అతను ఏడ్చిన దాని తర్వాత ఎమోషనల్ అయిన తర్వాత ఎందుకు ఇంత పెంట చేసుకుంటున్నాడు మంచి కంటెస్టెంట్ అని బాధ అనిపించింది కప్పించి, పాయింట్స్లో క్లారిటీ లేదు. అనవసరంగా ఏదో చేద్దామని ఏదో చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి నామినేషన్స్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. క్లియర్గా చెప్తాను, గట్టిగా చెప్తాను, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. డెమాన్ పవన్ గురించి మాట్లాడదాం. డెమాన్ పవన్ 2 నామినేషన్లు మాట్లాడదాం. ఇమాన్యుయల్ రీతు చౌదరి నామినేట్ చేశారు. అది పక్కన పెడితే అది నేను చూడాల, ఆ టైంకి చూడాలి, అది స్కిప్ అయింది. సో మళ్ళీ రికార్డింగ్లో చూడాలి. భరణి గారిని నామినేట్ చేసి చూశాను. భరణి గారిని నామినేట్ చేసి దానికి చెప్పిన రీజన్ చూస్తే నాకు దండం పెట్టాలనిపించింది. ఇమాన్యుయల్ ఎంత తెలివైన కంటెస్టెంట్ రా నాయన ఇమాన్యుయల్. బట్ అక్కడ పాయింట్స్ లేకపోవడం వల్ల, అందరితో ర్యాపో బిల్డ్ అవ్వడం వల్ల పాయింట్స్ లేక నామినేషన్ ఎవరిని చేయాలో అర్థం కాక భరణి గారిని నామినేట్ చేసి తనకి తుప్పాస్ రీజన్స్ చెప్పిన తర్వాత ఆ తుప్పాస్ రీజన్ని భరణి గారు డిఫెండ్ చేసుకున్న విధానం, ఆయన వాయిస్ రేజ్ చేసిన విధానం సూపర్ టుడే. సూపర్ అంతే. ఎందుకంటే క్లియర్గా ఫస్ట్ ఈయన చెప్పేస్తా, తర్వాత డెమాన్ పవన్ది కళ్యాణ్ చెప్తా. జస్ట్ 1 మినిట్లో అయిపించేద్దాం ఇమాన్యుయల్ది భరణి గారిది, అంత పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ డెమాన్ పవన్ది కళ్యాణ్ది, డెమాన్ పవన్ది రీతుది భయంకరమైన ఇష్యూ ఉంది. పాత విషయాలు కూడా తీసుకొని వచ్చి మాట్లాడకపోతే వర్కౌట్ కాదు. ఇక్కడ డెమాన్ పవన్ ఇమాన్యుయల్ భరణి గారికి నామినేట్ చేస్తూ చెప్పిన మాట ఏమీ లేదు మా. ఓవరాల్గా టాస్క్ జరిగింది కదా లాస్ట్ వీక్, ఆ థ్రెడ్లు టాస్క్ నిలబెట్టుకొని ఇలా నిలబెట్టాలి, గౌరవ్ వీళ్ళిద్దరు కలిసి ఆడారు కదా, ఆ టాస్క్ ఓటమికి నువ్వు కారణం అనేది ఇండైరెక్ట్ రీజన్. నాకు చాలా బాధేసింది. ఇది ఎలాంటి నామినేషన్ అంటే సుమన్ శెట్టి అని వేస్తుంటాడు రోజు నామినేషన్. ఈరోజు 3rd ప్రోమోలో కూడా చూసాం. అన్నకి ఇంకా నేను అన్నకి సింపతి ఉందనో, అందరికి అన్నకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారనో, అన్నకి నేను ఏదైనా అంటే నన్ను ఏదైనా సోషల్ మీడియాలో వేసుకుంటారని జంకేదేమడదు. సో నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత లేదా నామినేషన్స్ చూసిన తర్వాత సుమన్ అన్న గురించి చాలా గట్టిగా మాట్లాడతా. ఎందుకంటే సుమన్ అన్న నామినేషన్స్ ప్రతి వారం వర్స్ట్గానే ఉంటాయి. ఈవెన్ కళ్యాణ్ నామినేషన్స్ కూడా సంజయ్ గారికి వేసే కానీ అవి కూడా వర్స్ట్గానే ఉంటాయి. ఈ సీజన్లో అందరూ ఎట్లా ఉంటాయి. కానీ ఈరోజు సుమన్ అన్న అంత ఓవర్ సీరియస్ అవ్వాల్సినంత విషయం ఏమీ లేదు. దానికి తోడుగా సుమన్ అన్న రీజన్స్ వరస్ట్, యాజ్ పర్ ద ప్రోమో వరస్ట్. క్లియర్గా అంత నీట్గా తనకు ఎక్కడ అన్యాయం జరగలేదని తెలుసు. ప్రతిసారి సుమన్ అన్న చేసేది ఏంటంటే ఆయన టాస్క్లో ఎవరైనా తీసేస్తారేమో, సంచాలకుని వేసేస్తాడు, లేకుంటే ఆయన టాస్క్లో రిమూవ్ చేసిన ఆ పర్సన్ వేసేస్తాడు. అంటే ఇంక సింపుల్ రీజన్స్, వేరే రీజన్ ఏం లేదు. అక్కడ ఎవరు లేరు, ఏదో వేసానన్నట్టు వేసి దానికి ఇదేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏమి ప్రోమో చూస్తేనే నాకు కాలింది. అరేనే 4 బాక్సుల వరకు సర్ది పెట్టుకున్నాడు. కళ్యాణ్ చెప్పాను అంటున్నాడు. అసలు చెప్పినా చెప్పకపోయినా ఖాళీగా ఉన్న టైంలో అందినంత వరకు సర్దుకో అన్నా అని చెప్తే అందలేదని చెప్పి వదిలేసి నేను ఉండుంటే సర్దేవాన్ని అనే పాయింట్ ఏంటి? మొన్నటిదాకేమో నేనే ఫస్ట్ చేశారు పెట్టానని వదలగొట్టారు. ఈరోజు సంజయ్ గారు ఫస్ట్ పెట్టారని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్నే లాగి సంచాలకంగా ఫెయిల్యూర్ అనేసి నామినేషన్ ఇస్తే అవతలోడు ఎందుకు తీసుకుంటాడు? అవతలోడు తీసుకోవడానికి పాయింట్స్ ఉన్నప్పుడు ఎలా నామినేట్ చేయకుండా ఉంటాడు? ఇది తన యాటిట్యూడ్. ఈ చేతులు ఏదైతే చూపించాడో తన యాటిట్యూడ్. అక్కడ అన్న విను అన్న అనకుండా మాట ఉంటే తాట తీసి వదిలేసేవాడిని కళ్యాణ్ని. ఏం ఓవర్ చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు అనేసి. కానీ అన్న అంటూనే ఇలా అంటున్నాడు ప్రతి దాంట్లో. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తున్నా, ఇలా అంటుంటుంది. తన యాటిట్యూడ్ది. దాంట్లో ఏంటి? చేతులు దించి అన్న తర్వాత అయిపోయింది. తర్వాత సుమన్ అన్న గట్టిగా మాట్లాడి ఇవన్నీ ఏంటంటే ఏదో రేస్ చేద్దాం, ఇన్ని రోజులు వేరు కదా, లాస్ట్ మూమెంట్కి వచ్చింది గట్టిగా రేస్ చేద్దాం అనేసి నైస్గా చేశాడు. నైట్ పాయింట్లు చూసి మాట్లాడతాను. తప్పైతే దేవుడు దిగి వచ్చినా కూడా ఎంత నెగిటివ్ వద్దు, వాళ్ళు లేదంటారు వీళ్ళు లేదంటారు సోషల్ మీడియాలో హైలైట్ అయిపోద్దని దిగేదే ఉండదు. ఎవరిది తప్పు అనిపించినా అంతే స్ట్రాంగ్గా చెప్తా. ఈరోజు పాయింట్ బై పాయింట్ మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ నామినేషన్స్ తన వల్ల ఆట ఓడిపోయింది భరణి గారు. గౌరవ్ వల్ల కాకుండా భరణి గారి వల్లే ఆ టాస్క్లో మీరు ఓడిపోయారన్నా, మీరు అంత బాగా ఆడట్లేదు ఈ మధ్య అనేసి చేశాడు. అబ్బా అనిపించింది నాకు. ఏంట్రా ఈ రీజన్ అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఇంజురీ అయింది అన్నట్టుగా పాయింట్ కాకుండా అది ఏం లేదు, ఎపిసోడ్లో వస్తుంది. అది లైవ్లో కట్ చేసినట్టుండు. ఇంజురీ గురించి కూడా వచ్చినట్టుంది. దాని గురించి ఇక్కడ డిస్కషన్ రాలా. ఆయన ఏమంటారంటే ఇమాన్యుయల్ ఒక్కొక్క ఆట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇమాన్యుయల్ దాంతోపాటుగా గౌరవ్ వల్ల ఫస్ట్ పడిపోయింది. ఇమాన్యుయల్ ఫస్ట్ పడిపోయిన తర్వాత ఆ టెన్షన్ అలా ఉంటుంది. ఎంత హైలైట్గా ఎంత ఇంటలెక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు భరణి గారు.
ప్రామిస్ సూపర్ అనిపించాడు. ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకు అనిపించింది కరెక్టే కదరా ఆయన చెప్పేదని. ఇమాన్యుయల్ ఫస్ట్ ఒకరిది పడిపోయిన తర్వాత ఆ ప్రెజర్ అనేది ఉంటుంది, ఆ స్ట్రెస్లో నా వల్ల కూడా 1-2 పడినాయి అని. అయితే ఒక్క చోట అబద్ధం చెప్పాడు, అది ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా నా వల్ల కూడా ఒకసారి పడింది అన్నాడు. కానీ ఈయన వాళ్ళు 2 సార్లు పడింది, గౌరవ్ వల్ల ఒకసారి పడింది. కానీ ఆ స్ట్రెస్లో పడతాయి కదా ఏమన్నా టాస్క్ అంత పడతాయి, దాంట్లో ఏంటి ఎఫర్ట్స్ పెట్టాం కదా, ఓడిపోతే ఏముంది అంటాడు. ఓడిపోయింది కదన్నా నీ వల్లే ఓడిపోయిందనే మాట ఎలా చెప్పాడు ఇమాన్యుయల్. ఒక టాస్క్ ఓడిపోతే ఆ పక్క వ్యక్తిని ఎఫర్ట్స్ పెట్టకపోతే ఓకే, కానీ ఆడి ఓడిపోతే నామినేట్ చేస్తారా? ఆడి ఓడిపోతే నామినేట్ చేసే పని అయితే సంజన గారిని కూడా చేయొచ్చు, కానీ సంజన గారు క్లోజ్ పర్సన్ నామినేట్ చేయడం నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఇదే రీజన్, ఇంకే రీజన్ చెప్పలా. ఆయన లాస్ట్కి కూడా చెప్పాడు, ఇమాన్యుయల్ తప్పు రీజన్ చెప్తున్నాం ఇమాన్యుయల్, క్లియర్గా ఒక మనిషి స్ట్రెస్లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది తప్పించి ఒక్కొక్క ఆట తీరు ఒక్కొక్క రాక ఉంటుంది. ఓడిపోయాను అనేసి నేను బాగా ఆడలేదనేసి అంటే నీ ఇష్టం ఇంకనేసి సీరియస్గా మాట్లాడాడు. అదే రీజన్తో నామినేట్ చేశాడు. వెరీ 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 వరస్ట్. అవి పాయింట్స్ బై పాయింట్స్ చెప్పడానికి నేను రాసుకోలేదు, ఎందుకంటే క్లియర్ కనపడుతుంది. నేను ఎప్పుడు రాసుకుంటా అంటే కొన్ని పాయింట్స్ వీళ్ళు రైట్ ఉన్నట్టున్నాయి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు రాసుకుంటా. క్లియర్గా తెలిసిపోతుంది కదా, ఎత్తిపోతల పథకం నీల్ డెస్పరాన్ అరెస్ట్ ద కోర్ రీజన్ చెప్పాడు ఇమాన్యుయల్ అనేసి తెలిసినప్పుడు దాన్ని ఏం రాసుకుంటాం. ఎపిసోడ్లో చూసి మాట్లాడతా వరస్ట్ రీజన్స్ చెప్పాడు, దానికి డిఫెండింగ్ భరణి గారు ప్రాపర్గా చేసుకున్నాడు, దట్ ఈస్ ఫర్ షూర్. వేరే రీజన్స్ ఏమన్నా ఎపిసోడ్లో యాడ్ అయితే ఓకే, లైవ్ ప్రకారం అయితే చాలా బ్యాడ్ రీజన్ అయిపోయింది. ఇప్పుడు వస్తుంది డిమాండ్ పవన్ వరస్ట్ రీజన్స్ స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడని నాకు అనిపించిందంటే మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, నాకు అనిపించింది మెయిన్ ఎపిసోడ్ కదా, మెయిన్ ఒకటి మాత్రం నిజం, ఎవరిని ఏం తప్పుపడడానికి లేదు. ఇక్కడ నామినేషన్స్ వచ్చేసరికి కొంచెం క్లోజ్ సర్కిల్లోకి వచ్చేస్తాయి, ఎందుకంటే ఉండేది 8 మందే కాబట్టి వాళ్ళే నామినేట్ చేసుకోవాలి. ఇతను కాకుండా 7 మంది ఉంటారు, 7 మందిలో ఒకరిద్దరు ఫుల్ క్లోజ్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రీజన్స్ ఉండవు, ఉన్నంతలో నామినేట్ చేసుకోవాలి. నేనే తప్పట్టిన, కానీ ఈ పర్టికులర్ వారంలో చెప్పాల్సిన రీజన్స్ అవి కాదు, పాత రీజన్స్ అన్ని తీసుకోవచ్చు. అందరూ నామినేట్ చేస్తున్నారు పాత రీజన్సే. ఆ పాత రీజన్స్లో కూడా తనదే మిస్టేక్ పెట్టుకొని తనే ఇద్దరు నామినేట్ చేశారు. ఇద్దరిలో ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా డిమాండ్ పవన్ సూపర్ చెప్పాడు అన్నట్లేదు, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో మాట్లాడే ప్రతి ప్రూఫ్ 99% మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో వేస్తాం. వేసిన తర్వాతే డిసైడ్ అవ్వండి మీరు, నిజమా కాదా, డిమాండ్ పవన్ చెప్పింది చెత్త రీజన్సా కాదని మీరు డిసైడ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది చూడండి. ఫస్ట్ డిమాండ్ పవన్ వచ్చి ఫస్ట్ నామినేషన్ కళ్యాణ్ నువ్వే అనేసి చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో నీకు సారీ చెప్పాను. ఏ రోజు అంటే క్యాప్టెన్సీ టాస్క్లో రెయిన్ డ్యాన్స్ చేస్తారు చూసారా, ఆ పర్టికులర్ రోజు అయిపోయిన తర్వాత నీకు సారీ చెప్పాను. నేను రితు బ్యాడ్ అయ్యాం, అప్పుడు కూడా మా మీద జోకులు వేసుకొని నవ్వావు. ఇది కూడా పక్కన పెట్టండి. స్టార్ పెట్టినప్పుడు నవ్వావు, మాకు బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు నవ్వావు కదా, దాని గురించి అన్నాడు. ఫస్ట్ ఈ స్టార్ల గురించి మాట్లాడతాను, తర్వాత టాస్క్లో ఏం జరిగిందో మాట్లాడితే క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తాను. క్లియర్గా ఆ రోజు నుంచి ఫస్ట్ ఆ టాస్క్ జరిగినప్పుడు నేను పెట్టిన తమ్ముళ్ళు ఏంటంటే, కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచిన డెమాన్ అని పెట్టా, సేమ్ దాని మీద ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నాయి. ఈరోజు తమ్ముళ్ళు దాన్ని పెట్టడానికి ఏంటి తెలుసు క్లారిటీ, నామినేషన్కి దానికి రిలేషన్ ఏంటంటే, ఈరోజు ఇంకా క్లారిటీ డిమాండ్ పవనే ఇచ్చాడు. మనకున్న డౌట్స్ ఏదైతే ఉంటాయో, కళ్యాణ్ చెప్పేది నిజమా అబద్ధం అని అప్పటిదాకా డౌట్ ఉండే, వీళ్ళిద్దరి వర్షన్ ఎప్పుడు మనకి టెలికాస్ట్ అవ్వాలా. కానీ ఈరోజు డిమాండ్ ఒప్పుకున్నాడు, అవును అది నిజమే అని. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, బ్లాక్ స్టార్ ఇచ్చేటప్పుడు నవ్వాడు అనేసి అన్నాడు. నేను చెక్ చేశా, బ్లాక్ స్టార్ ఇచ్చేటప్పుడు ఏం జరిగింది తెలుసా, ఒకనొక ఎపిసోడ్లో అదే వీక్లో వీకెండ్లో ఏం జరిగిందంటే, కళ్యాణ్కి గోల్డెన్ స్టార్ వస్తుంది, డిమాండ్ పవన్కి రీతు చౌదరికి ఇద్దరికి బ్లాక్ స్టార్ వస్తుంది. డిమాండ్ పవన్ రీతు చౌదరి ఈ పక్క నిలబడితే, కళ్యాణ్ ఈ పక్క నిలబడితే నాకు సార్ అంటారు. ఏమంటారంటే, డిమాండ్ పవన్కి కళ్యాణ్ పడాలకి డిఫరెన్స్ చూపిస్తాం, క్లియర్ విత్ ప్రూఫ్స్తో మాట్లాడతాం. నాకు సారు ఏమంటారంటే, కళ్యాణ్ నీకు విషయం చెప్తున్నాను, నిన్ను ఎవరైతే తీసేశారో నీకు ఈరోజు గోల్డెన్ స్టార్ వచ్చింది, నీ చేతే వాళ్ళకి గోల్డ్ స్టార్ పెట్టే ఇది వచ్చింది. వాళ్ళిద్దరూ నిన్ను ఎవరైతే తీసేశారో క్యాప్టెన్సీ టాస్క్లో రీతు డెమాన్కి ఈరోజు బ్లాక్ స్టార్ వచ్చింది, నీకు గోల్డెన్ స్టార్ వచ్చింది అన్నప్పుడు ఇలా అంటాడంతే. అంటే బా అనేది దాన్ని ఫీల్ అయినట్టుగా పెడతారు, ఫేస్ నవ్వడు అనేసి అబ్బా అని. అది క్లియర్గా నీకు ఫుటేజ్ నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను. తను దాన్ని నవ్వాడు అనేసి తను మనసులో పెట్టుకొని అనవసరంగా దాన్ని లాక్కొని ఈరోజు నామినేషన్లో పెట్టి పెంట అయ్యాడు, క్లియర్ పెంట అయ్యాడు. సోషల్ మీడియాలో నేను పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అదొకటి. దీనికే క్లియర్ ఎవిడెన్స్ ఇంకొకటి, ఆ రోజు కూడా చెప్పాను నేను, ఆ రోజు కూడా డిమాండ్ పవన్ నవ్వడం ఏంట్రా నాయన, డిమాండ్ పవన్ ఏంటి, నేను ఎల్లుంటే గెలిచేది అన్నట్టుగా మాట్లాడడం ఏంటి, ఇది శ్రీజాతో అది వరస్ట్రా అన్న ఫీలింగ్ ఆ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. ఈ రోజు దీనికి ఇంకో విషయం చెప్తా. కళ్యాణ్ ఇక్కడ వీళ్ళకి బ్లాక్ స్టార్ వచ్చిందంటే నవ్వాడని కళ్యాణ్ అంటున్నాడు, నవ్వలేదు, ఈవెన్ బాధపడ్డాడని క్లియర్గా కనపడుతుంది, ఫుటేజ్ ఉంది చూపిస్తాను. కానీ శ్రీజ రిలేటెడ్గా టాస్క్లో, ఆ పైపుల్ టాస్క్లో కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత డిమాండ్ పవన్ నేను ఆడుంటే బాగుండేది అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తాడు శ్రీజాత్ ఇండైరెక్ట్గా. శ్రీజ వచ్చి ఇష్యూ కూడా చేస్తుంది, గొడవ కూడా వేసుకుంటుంది. ఆ వీకెండ్లో నాకు సార్ వచ్చి
హ్యూమిలియేట్ చేస్తారు. కళ్యాణ్ ఏమని బుర్ర ఉంటే అంటే అమ్మాయికి బ్రెయిన్ ఉంటే కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేసుకుంది ఆ బ్రెయిన్ గేమ్కి, అదే డెమాన్ పవన్ పెట్టేసి ఉంటే ఈజీగా గెలిపించుండేవాడు అనేసి అంటే దానికి వెటకారమైన నవ్వు నవ్వుతాడు డెమాన్ పవన్. అది హ్యూమిలియేషన్, దట్ ఈస్ జోకులు వేసుకోవడం, అది నవ్వడం, దట్స్ వెరీ బ్యాడ్. కానీ కళ్యాణ్ని ఇతను నవ్వాడని చెప్తున్నా ఆ టైంలో నవ్వలేదు, ఇంకా బాధపడ్డాడు. కానీ శ్రీజ రిలేటెడ్గా టాస్క్లో ఇతనైతే గెలిపించేవాడు, అతను బ్రెయిన్ లేని వాడిని సెలెక్ట్ చేసుకున్నది అనేసి అన్నప్పుడు నవ్వాడు డెమాన్ పవన్. ఆ ఫుటేజ్ కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్ ఇతను చెప్పిన రీజన్ ఈజ్ వరస్ట్. ఆ తర్వాత మాట్లాడుతుంది ఇంకా డెమాన్ పవన్. ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో సారీ చెప్పాను, రీతు నేను బ్యాడ్ అయ్యారు, పర్ఫెక్ట్ అతనే చెప్పుకున్నాడు. కళ్యాణ్ బ్యాడ్ చేయలేదు. కళ్యాణ్ని క్లియర్గా మాట ఇచ్చి తప్పి వెన్నుపోటు క్లియర్గా పొడిచారు. రీతు చౌదరి కంటే కూడా ఆ రోజు నేను మళ్ళా చెప్పాను, రీతు చౌదరి కంటే కూడా డెమాన్ పవన్ది బ్లండర్, రీతు చౌదరి కంటే కూడా డెమాన్ పవనే మిస్టేక్ చేశాడు. ఈవెన్ ఆ రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని లైవ్లో వస్తుంది, వాడికి ఈ వారం స్కోప్ వచ్చింది, ఆ స్కోప్ వచ్చింది కదా అనేసి తీసేశానని ఇండైరెక్ట్గా మాట్లాడితే రీతు అంటది, అరే స్కోప్ ఎక్కువ వచ్చి ఆడాడు అంటే అసలు తీసేయకూడదురా మనం, నువ్వు వాళ్ళ రీజన్ చెప్తున్నావు అనేసి అంటే అలా అని కాదురా అనేసి అంటాడు. అంటే అతను ఆలోచించే విధానం అలా ఉంది. ఆ పర్టికులర్ టాస్క్లో అన్ని రాంగ్ వేలో ఆలోచించాడు. తర్వాత ఏం మాట్లాడాడో చెబితే ఆ టాస్క్లో ఇతనే తప్పు చేస్తాను, ఇతనే యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ కళ్యాణ్, నేను బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు మీరు డేంజర్లో ఉన్నారు అని వచ్చాయి, అంతేగాని నేనేం నవ్వలేదని చెప్తాడు. కానీ నువ్వు నవ్వావంటాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రూఫ్ కూడా పెడతాను చూడండి. కళ్యాణ్, వీటన్నిటికీ నేను చెప్పింది కరెక్టో కదా మీరు కింద కామెంట్ చేస్తేనే మీకు నాకు అది తెలుస్తుంది, అరే నేను కరెక్ట్గా చెప్తున్నాను రాంగ్గా చెప్తున్నాను అర్థమవుతుంది, నేను మార్చుకోవడానికి ఉపయోగపడుద్ది. ఖచ్చితంగా కామెంట్ చేయాలి అందరూ. దాంతోపాటు నేను చెప్పే పాయింట్ కరెక్టా ఉడాల్ అంటే లైక్ చేసి స్టార్ట్ చేయండి, లైక్ చేయండి. పాయింట్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ, డెమాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ రీతు అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ నేనే అని చెప్పావా, లేదంటే డెమాన్ సెకండ్ ప్రిఫరెన్స్ నువ్వే అని చెప్పాను. నలుగురిలో 4 మెంబర్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ రీతు, సెకండ్ ప్రిఫరెన్స్ కళ్యాణ్ అని చెప్పాడని అతనే ఒప్పుకుంటే ఎప్పుడు తీసేయాలి కళ్యాణ్ని? లాస్ట్ 2 దాకా ఉంచాలని కదా. సరే ఉంచకపోతే ఏం చేయాలి? ఆ రోజు ఏం జరిగింది తెలుసా, శ్రీజ వచ్చి ఫస్ట్ నేను తీనరా అని చెప్తుంది, కానీ లాస్ట్ మూమెంట్లో తనకేదో డౌట్ వచ్చి రీతుకి వెళ్ళి చెవులో చెప్పద్దు, ఏమో తీయొచ్చేమని. దట్ ఈజ్ గుడ్ క్వాలిటీ, ఎందుకంటే మాట ఇచ్చాను కదా, సో తీస్తానేమో అని ఆ డౌట్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి వెళ్ళి చెప్పింది. కానీ డెమాన్ పవన్ నువ్వు సెకండ్ ప్రయారిటీ అని చెప్పి చెప్పలేదు కళ్యాణ్కి. ఆ చెప్పలేకపోవడం ఎంత దరిద్రం అంటే ఇంకా క్లియర్గా తనే ఒప్పుకుంటాడు చూడండి. అదంతా పక్కా వెన్నుపోటండి, దెర్ ఈజ్ నో డౌట్. ఎంత మంది వచ్చినా కూడా నేను ఒప్పుకుందని, నేను అస్సలు ఒప్పుకోను. అంత దారుణమైన వెన్నుపోటు, అది క్లియర్గా మోసం చేశారు, క్లియర్గా దెబ్బ కొట్టారు. అది ఇంట్రెస్ట్లో కొట్టాడా, తనని కాపాడుకోవడానికి కొట్టాడా పక్కన పెడితే క్లియర్గా మోసం, క్లియర్గా వరస్ట్ థింగ్ చేశాడు. ఈరోజు ఇంకా బాగా ప్రూవ్ అయింది. తర్వాత ఏమంటాడంటే అవును అంటాడు డెమాన్, అవునురా సెకండ్ ప్రయారిటీ నువ్వే అంటే కళ్యాణ్ అంటాడు. అరే శ్రీజ వచ్చి రీతుని తీస్తా అంటే రాముని తీయి అని చెప్పారా శ్రీజతో, ఇమానుయేల్ని కూడా తీయొద్దు రాముని తీయని చెప్పాను. కానీ ఇమానుయేల్ని ఆ అమ్మాయి వెళ్ళి తీసింది, ఆ అమ్మాయి ఉద్దేశం అది. దాంతో పాటుగా మీ మిస్కమ్యూనికేషన్ వల్ల, ఎవరి మిస్కమ్యూనికేషను, రీతు శ్రీజ డిమాన్, మీ మిస్కమ్యూనికేషన్ వల్ల నన్ను తీసావు నువ్వు. మీ మిస్కమ్యూనికేషన్ వల్ల శ్రీజకి నేను క్యాప్టెన్ అవ్వడానికి ఎవరినైనా తీసే రైట్ ఉంది, కానీ నువ్వు ఇది పర్ఫెక్ట్. రే శ్రీజకి నేను క్యాప్టెన్ అవ్వడం కోసం ఎవరినైనా తీసే రైట్ ఆ అమ్మాయికి ఉంది, కానీ నువ్వు నేను మాట్లాడుకున్నాం కదరా, నీకు నేను సెకండ్ ప్రయారిటీరా, అప్పుడు నువ్వు నేను క్లోజ్ కదరా, నీకెలా రా నన్ను తీయాలనిపించింది ఫస్ట్లోనే. ఆ తర్వాత అనగానే డెమాన్ నిన్ను తీయని అని నేను చెప్పలేదు. ఇది వరస్ట్ థింగ్ అండి. ఆ రోజు ఏం జరిగింది అనేసి బాత్రూంలో ఒక డిస్కషన్ జరుగుతుంది. డెమానే చెప్తాడు, అలా కాదు వాడు కళ్యాణ్ వచ్చి నన్ను అడిగాడు, అరే నువ్వే చూసుకోవాలా, నువ్వు శ్రీజ చూసుకోవాలంటే సరే అన్నాడంట, నార్మల్గా అన్నాడంట, అంతేగాని తీయలేదు అని చెప్పలేదు. నువ్వు శ్రీజ తీసుకోవాలన్నప్పుడు కాము అన్నాడు, సరే అనలేదు, ఏమన్నా కాము అన్నాడు. లేదురా నేను తీసేస్తాను చెప్పాలి కదా ఫ్రెండ్ అన్నప్పుడు, అంత కన్నింగ్ ఏమింది అక్కడ. దాంతోపాటుగా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు ఎపిసోడ్ని క్లియర్గా జెన్యూన్ న్యూట్రల్ వేలో ఎవడైనా చూసుంటే వాళ్ళకి అర్థమైపోద్ది కళ్యాణ్ బాధ ఏంటో. కళ్యాణ్ ఆ రోజు ఇమానుయేల్ అని కళ్యాణ్ కలిసి ఆడితే ఆ చెక్కని ఆ పక్క ఆపోజిట్లో రామ్మోహన్ రీతు ఉన్నారు, ఆ చెక్కని ఎవ్రీ సింగిల్ రౌండ్లో వాళ్ళు జరుపుకొని బాక్స్లో సెకండ్లో పెట్టగలరు. కానీ ఆ రౌండ్లో ఇంచు కూడా ట్రై చేయాల. ఈవెన్ తనూజకి సంచాలకైతే రే జరుపుకో అంటుంటే నాకు తెలుసు వాడు నన్ను తీయడని, నాకు చెప్పాడు వాడు నన్ను తీయడని అన్నంత నమ్మకంతో ఆ బాక్స్ని కదపకుండా అలా ఉంచాడు. అలా చేసి అంత నమ్మి ఆ బాక్స్ని మనం కదపగలిగినా కూడా కదపలేదు అనేసే కోపడ్డాడు. అందుకు కోపం వచ్చింది. దాని తర్వాత ఇంకా ఏం ఒప్పుకున్నాడు చూడండి, నిన్ను తీసానని చేయనని చెప్పలేదు కదా అంటే కళ్యాణ్,
రే ఏం మాట్లాడతావు అని స్టార్ట్ చేశాడు. ఇది బాధాకరమైన విషయం. ఈరోజు యాక్సెప్ట్ చేశాడు. అంతకుముందు కూడా జరిగింది, కానీ దానికి ప్రూఫ్ లేదు. ఈరోజు ప్రూవ్ అయింది. కళ్యాణ్ ఏమంటారు తెలుసా? రే టేబుల్ మీద కూర్చున్నప్పుడు నువ్వేమన్నావురా? ఎగ్స్ తినే అంటే ఏమన్నావు? వాడు క్యాప్టెన్ అయితే వాడు యూజ్ చేసుకుంటాలే అనేసి అన్నావా లేదా? ఇతని ఉన్నాయి క్యాప్టెన్సీ రూమ్లో. అప్పుడు కెప్టెన్ డెమాన్ క్యాప్టెన్ రూమ్లో తన ఎగ్స్ ఉండిపోతే అవి తీసేసి తినేయమంటారా అనేసి అడుగుతుంటే, ఉంచులే వాడు కళ్యాణ్ గారి క్యాప్టెన్ అయితే కళ్యాణ్ గారు తింటాడులే అనేసి కళ్యాణ్ గారి క్యాప్టెన్ అయితే తింటాడులే అన్నప్పుడు ఏమనుకుంటారా? నేను నాకు సపోర్ట్ అనే అనుకుంటా కదరా. ఎగ్స్ నేను క్యాప్టెన్ అయితే నేను తింటాను అనేసి నువ్వే అంటే నాకు నీ మీద డౌట్ ఎలా వస్తుందిరా? నువ్వు చెప్పకపోతే అంటే మాట ఇవ్వలేదు సరే, నేను చెప్పినప్పుడు కామ్గా ఉన్నప్పుడు నేను నన్ను తీవనే అనుకుంటా కదా, ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ అన్నప్పుడు తీవనే అనుకుంటా కదా, ఇవన్నీ చెప్పావు కదా ముందు. దాని తర్వాత అరే నువ్వు అన్నప్పుడు మనిషి అన్నవాడు ఎవరైనా నన్ను తీస్తావని అనుకుంటాడా? వీటన్నిటికి ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు చెక్క లాగలిగినా లాగలేదు అంటే అంత నమ్మకంతో నీడు. దాని తర్వాత డెమాన్ రే నా కాంపిటేటర్ శ్రీజ నా కాంపిటేటర్ అని తెలిసిన తర్వాత చెప్పా, విన్నాక రియలైజ్ ఇప్పుడు రే నా కాంపిటేటర్ శ్రీజారా అందుకని తీయాల్సి వచ్చింది. తర్వాత నీకు సారీ చెప్పా, రియలైజ్ అయ్యవా అంటే రియలైజ్ అవ్వలే. అదే చెప్తున్నాడు, రియలైజ్ అయ్యవా అంటే రియలైజ్ అవ్వలేదు. నేను సారీ చెప్పాను. సారీ ఎందుకు చెప్పాడు? తప్పు జరిగింది కాబట్టి చెప్పాడు. రియలైజ్ అవ్వాలి అన్నాడు, రియలైజ్ అవ్వలేదు. అవ్వాలంటే యాడ్ అవుతారు అంత వెనుపడు. సారీ మామ మధ్యలో ఆగిపోయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు అరగంట సేపు మళ్ళీ మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. సో రియలైజ్ అవ్వలేదు, సారీ చెప్పాను అన్న తర్వాత శ్రీజ రిలేటెడ్గా మాట్లాడిన తర్వాత మనోడు ఏమంటాడంటే ఇంకా నెక్స్ట్ వరస్ట్ రీజన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. బెడ్ టాస్క్లో నువ్వు నన్ను ఎందుకు తోసావు చెప్పరా, బెడ్ టాస్క్లో నువ్వు నన్ను ఎందుకు తోసావు అన్న మాటనే తనే రీజన్స్ చెప్పి ఆ రీజన్స్తో తనే ఎక్స్పోజ్ అవుతాడు. దానికి కళ్ళ ముందు సాక్ష్యాలు డెమాన్ పవన్కి సాక్ష్యం ఇమాన్యుయల్ అండ్ భరణి గారు. ఎందుకు రీజన్స్ చెప్పాడు, ఎందుకు నామినేట్ చేశాడు, తనకి తానే ఎక్స్పోజ్ ఎందుకు అయ్యాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్ తప్పించి ఏమీ లేదు. ఇది రిపీటెడ్గా కళ్యాణ్ మీద అతనికి కోపం ఉంది, ఏదో పెట్టుకొని అనవసరంగా ఇష్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎగ్జాంపుల్కి మధ్యలో మాట్లాడుతూ ఉండేవాడు, నువ్వు ఎందుకు కళ్యాణ్తో బాగా మాట్లాడుతున్నావు అన్నట్టుగా, నువ్వు నామినేట్ చేయాల్సిందే అన్నట్టుగా, నాకు వస్తే నేను చేస్తానంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాడు. ఈరోజు అవకాశం వచ్చిన రాపని వేసేసి బొక్కబర్లో పడ్డాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇంకా ఇప్పుడు ఏం రీజన్ చెప్పాడు తెలుసా? ఆ రోజు నువ్వు ఎందుకు తీసేసావు, బెడ్ టాస్క్లో నన్ను ఎందుకు తీసేసావు అనేసి అన్న తర్వాత డెమాన్ కళ్యాణ్ అంటాడు, అరే బెడ్ టాస్క్లో అక్కడ సిచ్యువేషన్స్ మారిపోయాయి కదరా, నీకు తెలుసు కదరా అనగానే అసలు ఇండివిజువల్గా ఆడతానని నువ్వు వెళ్ళిపోయావో లేదో మధ్యలో అన్నాడు. ఇవన్నిటికీ మన క్లారిటీ ఇక్కడ ఈరోజు వచ్చేసింది. ఒరే నువ్వు బెడ్ టాస్క్లో నేను ఇంకా నా పార్టీకి నేను ఆడతానని వెళ్ళిపోయావా లేదంటే అవును వెళ్ళిపోయాను అనేసి అంటాడు. క్లియర్గా ఒప్పుకుంటాడు డెమాన్ పొందాను, అవునరా వెళ్ళిపోయానని. అప్పుడు ఇండివిజువల్గా ఆడతానని వెళ్ళిపోయావని తొయ్యకుండా ఏం చేస్తాను నాకు అర్థం కదా. దాని తర్వాత ఇంకా ప్రూఫ్లు చూడండి. మరి నువ్వు మాట్లాడడానికి లేదు కదరా, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటే డెమాన్ ఏమంటారు తెలుసా? మరి నువ్వు ఎందుకు తెచ్చావంటే అప్పుడు భరణి గారు మధ్యలో వస్తారు. పవన్ సారీ నేను మధ్యలో వస్తున్నాను ఏమనుకోవద్దు డెమాన్, ఆ రోజు ఏం జరిగింది తెలుసా? మేము నీ మీదకి రాలా, నువ్వు నా మీదకి వచ్చిన తర్వాతే తోచాం. పర్ఫెక్ట్ పాయింట్. ఆ రోజు ఇతను ఇండివిజువల్గా ఆడతానని పోయినా కూడా ఇతను ఎవరు గెలకలా. వీళ్ళు వెళ్ళి లేడీస్లో ఎవరినైనా పిక్ చేద్దామని ట్రై చేస్తున్న టైంలో అరే మనం కలిసి ఆడదామారా అనే స్టెప్పులు వేస్తాడు. అప్పుడు సడన్గా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళకి మనీ గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి, ఏం చేయాలని గుర్తొస్తాయి. తట్టు ఇండివిజువల్గా ఆడతానని ఇవన్నీ చెప్పాడు. తర్వాత దానికి ముందు రౌండ్లో అంట దివ్యాని తీసేయాలన్నప్పుడు దివ్యాని అయితే నేను టచ్ చేయలేనురా, తనకు మాట ఇచ్చేసాను అన్నాడు. అది కూడా వదిలేశారు. ఇతను గ్రూప్ అన్నాడు కానీ తర్వాత డీవియేషన్ చాలా జరిగినాయి. దివ్య వచ్చినప్పుడు రాలేదు, తర్వాత వచ్చినప్పుడు సడన్గా ఇండివిజువల్గా ఆడుతున్నాడు. ఇన్ని ఆడిన తర్వాత సడన్గా తొయ్యడం స్టార్ట్ చేసిన తర్వాత భరణి గారిని వీళ్ళకి అన్ని గుర్తుకొచ్చి ఇతను ఆపుకుండా ఎందుకుంటారు? రే భరణి గారిని ఇప్పుడు ఏమన్నాడు తెలుసు? ఆ రోజు కూడా రే మనం ఒక్కొక్కరిని పంపించేద్దామరా, ఇప్పుడు మనం కలిసేసి వీళ్ళని వేసేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి భయం అనిపించదా? భరణి గారిని తోసాడు, సడన్గా మనకు కూడా తోస్తున్నాడు. ఆ టైంలో ఆలోచిస్తారా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో స్టార్ట్ చేస్తారు, ఇతను తోయడం స్టార్ట్ చేస్తారు. ఏ తప్పు లేదు, 0% మిస్టేక్. వాళ్ళు అక్కడ ఎవరిదైనా ఇతనే ఇండివిజువల్గా ఆడుతున్న తర్వాత ఎందుకు ఆపుతారు? తర్వాత కళ్యాణ్ అంటాడు, అరే చెప్పు నువ్వు రీతును కాపాడుతాను, నేను శ్రీజానన్న ఇమాన్యుయల్ తనుజానన్నాడు. ఇది బాత్రూంలో మనకు జరిగిన డిస్కషన్ రా, అవునా కదా, కరెక్టే కదా. కానీ తర్వాత మధ్యలో మనతో కలిసింది శ్రీజ కూడా, కలిసిందా లేదా? అప్పుడు మన నలుగురు టీమప్ అయ్యాం, భరణి నువ్వు ఇమాన్యుయల్ నేను. కానీ శ్రీజ మధ్యలో టీమప్ అయింది, నువ్వు రాలేదు, ఓకేనా. దివ్యాన్ని తీసే టైంలో నువ్వు రానన్నావు, అది కూడా ఓకే. శ్రీజ మనతో కలిసింది. ఇమాన్యుయల్ ఏమన్నాడంటే నేను భరణి 1 నేమ్ చెప్పాం. ఇమాన్యుయల్ ఏమన్నాడంటే ఇమాన్యుయల్ నేను భరణి ఒక నేమ్ చెప్పాం, నువ్వు దివ్య అప్పుడు పక్కకు కూడా వెళ్ళావు. మేము ముగ్గురం కలిపి దివ్య అనగానే నువ్వు పక్కకి వెళ్ళవు, నేను చేయలేను అనేసి కూడా చెప్పావు, వెళ్ళిపోయావు. నెక్స్ట్ రౌండ్కి వాళ్ళ ముగ్గురుతో తోడు నువ్వైతే నెక్స్ట్ రౌండ్కి అక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలతో తోడుగా నువ్వు వెళ్తే నన్ను తోసేస్తావని అనిపిస్తుంది కదరా. అప్పుడు భరణి గారిని తోస్తున్నప్పుడు నేను కూడా ఒక హ్యాండ్ వేసాను, నా తప్పు ఏంటి? తట్టు నువ్వు ఇండివిజువల్గా ఆడతాను నిలిపిన తర్వాత ఇంకా నీతో ఏం సంబంధం ఉంటుంది? నాకు ఫస్ట్ మాట్లాడుకున్న మాటలు ఏంటి, మన నలుగురం కలిసి ఆడదాం అనుకున్నది అవన్నీ డీవియేషన్ అయినాయి కదా. మధ్యలో దివ్యతో నువ్వు రాలేదు, ఇండివిజువల్ లేవు. తర్వాత అదే స్టాండ్ మీద నేను ఎందుకుంటారా అని క్లియర్ గా. తర్వాత దానికి ముందే నువ్వు బొక్కేస్తున్నావు అని కూడా తెలిసినా కూడా నీతో టీమప్ అయ్యాడు అంటే నీకు వెన్నుపోటు ఏముంది అక్కడ?
తర్వాత ఏమంటే నెక్స్ట్ రౌండ్కి ఇమాన్యుయల్ అవునండి, ఇమాన్యుయల్ కూడా కరెక్ట్ అంటాడు, మేము అందరం అనుకున్నది కరెక్టే, నువ్వు చేసిన కరెక్టే, దానికి ప్రూఫ్లు అన్నట్టు వాళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు. తర్వాత కళ్యాణ్ దగ్గరకు వచ్చి నిన్ను అడిగాను లేదురా, నువ్వు ఆడవంటే అవును నేను ఇండివిజువల్గా ఆడతాను అన్నావా లేదా? మరి తర్వాత నువ్వు అంతా వాళ్ళతో కలిస్తే బలం అవుతుంది అన్నప్పుడు నువ్వు ఎందుకు నేను రామురా, మేము ఎందుకు తీయకుండా ఉంటాంరా, మేము వస్తాంగా, నువ్వు భరణి గారిని తోస్తానప్పుడు. తర్వాత సరికి డెమాన్ ఇప్పుడు సింపుల్ కదా మామ, వీళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకొని ఇప్పుడు మనం అందరం ఒక అడవిలోకి వెళ్తాం ఏదో వేటాడడానికి ఏంటికో, నలుగురిని కలిసి వేటాడదాం అనుకున్న టైంకి ఒకడు మనలో రివర్స్ అయ్యి మనలో ఒకరిని లేపేస్తా ఉంటే, అరే ఆయన లేపేస్తే మీరు ఎందుకు వచ్చారంటే ఎట్లా? నలుగురు మాట్లాడుకోండి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేము ముగ్గురు కూడా గ్రూపేగా, ఇతను ఇండివిజువల్గా ఆడితే వీళ్ళు ముగ్గురు గ్రూపేగా, మరి వీళ్ళ ముగ్గురులో ఒకరిని లేపేస్తానంటే వీళ్ళు ఎందుకు ఆగుతారు? అదేం తుప్పాసు లాజిక్. తర్వాత సరికి డెమాన్ అక్కడ నా పాయింట్ అన్నా నీది వదిలేసే అన్న భరణి అన్న, నా పాయింట్ ఏంటంటే వీడు ఎందుకు వచ్చాడు, వీడు తీయడం నాకు రైట్ అనిపించలేదు అన్న, అందుకనేసి అడుగుతున్నాను అన్నట్టు. తర్వాత ఇదంతా అయిపోయింది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు క్లారిటీగా. తర్వాత సాయి బ్యాక్ స్టాప్ అనేసి వచ్చినప్పుడు, సాయి నువ్వు మేమేదో నేను బ్యాక్ స్టాప్ చేసామన్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకున్నట్లు, బ్యాక్ స్టాప్ చేశారు కాబట్టి స్టాండ్ తీసుకోలేదు, దట్టు నేనేమన్నా నా నోట్లో నుంచి ఆ పదం వచ్చిందా, నా నోట్లో నుంచి ఆ పదం రాలేదంటాడు. నిజంగానే సాయి నుంచి వస్తే అంటాడు అంతే, ఇతను తీసుకురాడు, స్టాండ్ ఎందుకు తీసుకుంటాం, అతను అదే ఫీల్ అవుతున్నప్పుడు. తర్వాత సరికి తనుజ టైం అయిపోయింది అనేసి అడిగేసింది, టైం అయిపోయింది అనేసి తర్వాత ఆపేశారు, 10 minutes ఇచ్చినట్టు ఆ టైం అయిపోయిన తర్వాత ఆపేశారు. తర్వాత తను తర్వాత నామినేషన్స్, వర్స్ట్ నామినేషన్, ఇంతకంటే దారుణమైన నామినేషన్, రీతుని నామినేట్ చేసేటప్పుడు కూడా మధ్యలో కళ్యాణ్ గురించి మాట్లాడారు, దాని గురించి కూడా మాట్లాడతాం. రీతుని నామినేట్ చేస్తూ దీన్ని గురించి ఉదయం నుంచి ఒక విషయం జరిగింది, అదేంటంటే ఏదో విషయం జరిగింది, అది ఎపిసోడ్లో చెప్తారేమో, లైవ్లో డిస్కషన్ జరిగి చాలాసేపు ఒక 1/2 hour to 1 hour డిస్కషన్ జరిగి పెద్దగా అరుచుకున్నారు, నవ్వుకున్నారు, ఇవన్నీ జరిగాయి. ఈరోజు డెమాన్ పవన్ నాకు నచ్చకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి చెప్పమంటారా? ఉదయం నుంచి ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఏంటంటే ఏదో కళ్యాణ్తో రీతు చౌదరి మాట్లాడుతుంది, మధ్యలో డెమాన్ పవన్ వేసి వెళ్ళిపోయాడంట, హట్ అయ్యి, అది కరెక్ట్ క్లారిటీ లేదు మనకి, చూపించలే. వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్తున్నప్పుడు నువ్వు ఆపను కూడా ఆపలేదు అనే పాయింట్ మీద, ప్లస్ కళ్యాణ్ వచ్చి నువ్వు చిన్నపిల్లాడు వెళ్ళి పడుకోరా అన్నాడంట. కళ్యాణ్ తనకు బాగలేదు అనేసి డెమాన్ ఏదో అంటుంటే దానికి నువ్వు చిన్నపిల్లాడు వెళ్ళి పడుకోరా అన్నాడు. అన్ని ఫన్నీగా జరిగినాయి అనేసి వీళ్ళు అంటున్నారు, నవ్వుకుంటున్నారు. రీతు కళ్యాణ్ అరే మనం ఫన్నీగా అన్నాం కదా, వీడేంద్ర సీరియస్గా తీసుకున్నాడు అనేసి లాగుతా ఉంటే అమ్మాయి గట్టిగా అండు, అరే దానికి ఎందుకు పట్టించుకుంటావు, నువ్వు ఈ మధ్య రిపీటెడ్గా ఇదే చేస్తున్నావు, మన గౌరవతో మాట్లాడుతున్నావు కూడా, సాటర్డే అదే ఫీల్ అయ్యారు, ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనేసి అంటూ ఉంటే, నువ్వు చిన్నగా మాట్లాడు, నేను అట్లా ఫీల్ అవ్వలేదు ఇట్లా ఫీల్ అవ్వలేదు, చిన్న వాటికి ఫీల్ అవుతా ఉదయం నుంచి. తర్వాత దివ్య కూర్చోబెట్టి ఇద్దరికి సారీ చెప్పేసి కల్పించినప్పుడు కూడా కళ్యాణ్ అంటాడు, తప్పు వాడిదైతే ఈ పిల్ల వైపు కాకుండా వాడి వైపు మాట్లాడమని కామెడీకి జోకులు వేసుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఫన్నీగా జరిగింది మావ. దాని తర్వాత దివ్యకు ముద్దలు కలిపి నోట్లో కూడా పెడతాడు పవన్. డెమాన్ పవన్ అది దివ్య కాదు, రీతు చౌదరికి అన్నం ముద్దలు కలిపి నోట్లో కూడా పెడతాడు నామినేషన్కి ఒక 1/2 hour 1 hour ముందు పెట్టి మళ్ళీ నామినేట్ చేసేది ఏంది మామ. నామినేషన్ కూడా సిల్లీ రీజన్స్ చెప్పి దానికి వేరే రీజన్ అయితే చెప్తారు, వర్స్ట్ రీజన్స్. దానికి చూడండి ఏం రీజన్స్ చెప్పాడో మీకు చూస్తే మీకే బయలు గమ్మతాయి. ఏమనంటే నువ్వు సాయిని రెబల్గా అయినప్పుడు సాయిని తీను అనేసి నాకు మాట చెప్పావు, కానీ నువ్వు రెబల్ అయిన తర్వాత సాయిని తీసేసావు అనేసి ఆ రీజన్ చెప్పింది. ఆ రీజన్ చెప్పాడు, ఫస్ట్ రీజన్ ఎప్పుడుదో అయిపోయిన దాన్ని తన గ్రూప్లో ఉండి రెబల్ అయిన తర్వాత తనని తీనని చెప్పి తనని ఎందుకు తీసేవా అనేసి చెప్తే, అరే రెబల్ కాకముందు అనుకున్నాం రా రీతి ఉంటుంది తెలుసా, అప్పటిదాకా రెబల్ అవుతామని అనుకోలేదు కదా, టీమ్ వైజ్ మాట్లాడుకున్నాం అంతే, కానీ తర్వాత టీమ్ వైజ్ కాదు కదరా మనం అనుకున్నది, టీమ్ వైజ్ ఎవరిని తీయాలి అనేసి మాట్లాడుకున్నాం మనం. ఏది టీమ్ వైజ్ ఎవరు బాడీ ఉండే వాళ్ళని బలవంతుల్ని తీద్దామని అనుకున్నారు, ఆ రకంగా టీమ్ వైజ్ మాట్లాడుకున్నదిరా. నేను రెబల్ అయితే తీసేస్తానికి నేను ఇండివిజువల్ గేమ్ కదరా అంటే అసలు అది ఏం పాయింట్ నాకు అర్థం కాల. రీతుకు డెమాన్ చెప్పిన మాటలు అవి ఇంట్లో నుంచి పంపించడానికి. తర్వాత డెమాన్ చాలామంది ఉన్నాక మాట ఇచ్చా, ఇప్పుడు ఏమన్నాడంటే చాలామంది ఉన్నాక మాట ఇచ్చినా, ఇప్పుడు నువ్వేమన్నావు అది అంత కరెక్ట్ కాదురా, చాలామంది ఉన్నాక నువ్వు మాట ఇచ్చిన మాటని దాని మీద నిలబడకుండా తీసేసావు, నచ్చలేదు, నువ్వు మాట ఇచ్చావు తీసేసావు, అది నాకు నచ్చలేదు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే రేపొద్దున నిన్ను నమ్మాలంటే ఎలా నమ్ముతారు అనేసి అంటాడు. రేపొద్దున నమ్మాలంటే నమ్మకం రాదు కదా అంటుండు. రీతుకు చెప్పే రీజనా డెమాన్ పవన్. ఆ తర్వాత నువ్వు నాకు పర్సనల్గా స్లోగా మాట్లాడితే, నేను నీకు పర్సనల్గా స్లోగా మాట్లాడితే నువ్వు అరిచి మాట్లాడుతున్నావు, దానికి నేను హట్ అవుతున్నా, నువ్వు అరవటం వల్లే నాదే తప్పని పోట్రే అవుతుందని నాకు బాధగా ఉంది. ఈరోజా పోట్రే అవుతుందనే అసలు మనిషిలాగా మాట్లాడారా అనిపించింది నాకు. ఇక్కడ డెమాన్ పవన్ చూస్తే చిరాకు దొబ్బింది. నిన్ను నిజంగా పోట్రే చేయాలి అనుకుంటే అమ్మాయి నువ్వు మ్యాన్ హ్యాండిల్ చేసి తోసిన రోజు, ప్యూర్ మ్యాన్ హ్యాండిల్ చేసి తోసిన రోజు, నువ్వు కాళ్ళ మీద పడి సారీ చెప్తున్న రోజు నీ వైపు తిరిగి మోకాల దాని మీద సారీ చెప్పడానికి కూడా అమ్మాయి వద్దు పవన్ అని చెప్తూ స్టాండ్ తీసుకొని నాకు సారి ముందు మాట్లాడకుండా ఉంటే ఆ రోజే నీది అయిపోయి ఉండేది, ఫుల్ నెగిటివ్గా కనపడేది. ఆ రోజు పోర్ట్రే చేయాలంటే చేస్తుంది, కానీ ఈ రోజు పోర్ట్రే చేయాలని ట్రై చేసింది అనేసి, అంటే పోర్ట్రే అవుతుంది అనేసి అని అమ్మాయి అరుస్తుందని చెప్తావేంటి నాకు అర్థం కాలేదు. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఎన్నిసార్లు అరుచుకోలేదు, బొచ్చేసారి ఏదోబే అనేసి అనలేదా డెమాన్ పవన్, అరుచుకోలేదా?
ఈరోజు చెప్పి తుపాసి రీజన్తో నామినేట్ చేయడం ఏంటి స్వామి? దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఉంటే నాకు చిరాకు దొబ్బింది. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు పెద్ద మనిషిని. తర్వాత ఫైర్ స్టామ్ వచ్చినప్పటి నుంచి తనదే తప్పు, నీదే తప్పు అని నాతో అంటున్నా కూడా నమ్మకుండా నీతో బాగానే ఉన్నా కదా, నువ్వు మాత్రం ట్రస్ట్ లేదు, అది ఇదేనేసి అన్నావు. ఆ రోజు ఇద్దరి మధ్య నుంచి ఇష్యూలు జరుగుతాను. ఇద్దరు నమ్ముకోలేకపోయినా మాట జరుగుతాను. నార్మల్గా ఫ్రెండ్లీగా వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ వల్ల జరుగుతున్న ఇష్యూలు. వాటిని నామినేషన్లకు తీసుకొచ్చే ఇష్యూలే కదా. కూర్చోబెడితే నామినేషన్లో మాట్లాడుకుంటే అయిపోద్ది. నామినేషన్లో మాట్లాడే కాదయ్యి. దట్టు ఒక క్లోజ్ ఫ్రెండ్ని నామినేట్ చేయడం ఏంటి స్వామి? వాళ్ళ నాన్నగారి కోసం మీ ఇంట్లో వాళ్ళ ఫోటోలు సాక్రిఫైస్ చేసిన అంత ప్రేమ, అంత ఇష్టం ఉన్నప్పుడు, అంత అభిమానం ఉన్నప్పుడు తనని ఇంట్లో నుంచి పంపించాలని నామినేట్ చేస్తే ఏంటి? అసలు లాజిక్లెస్ కాకపోతే. తర్వాత బాధపడుతున్నారు, మాట్లాడుతూ కూడా ఏడుస్తూ మాట్లాడి, ఎందుకు నామినేట్ చేయాలి? తర్వాత ఏమంటున్నానంటే, నేను అడిగాను, అర్థం చేసుకోకుండా అరిచేసి చెప్తున్నావు, అది నాకు నచ్చట్లేదు, పెద్ద దాంట్లో అరుస్తున్నావు, సంచాలకగా ఎవరు చేసినా నువ్వు తప్పే. కళ్యాణ్ కూడా సంచాలకగా ఫెయిల్ అయ్యాను, కళ్యాణ్ పాయింట్ తీసుకొచ్చిండు. అండ్ ఆల్సో మ్యాన్ హ్యాండిలింగ్ దాంట్లో కూడా కళ్యాణ్ నువ్వు ఫీల్ అవుతున్నా అని మాట్లాడలేదు కళ్యాణ్. అంటే నామినేషన్ అమ్మాయితో మాట్లాడుతున్నా, నువ్వుతో మాట్లాడుతున్నా అని స్టార్ట్ చేయండు. అసలు మ్యాన్ హ్యాండిలింగ్ దాంట్లో ఏం జరిగింది తెలుసా? తను అన్నిటికీ స్టాండ్ తీసుకోలేదు అంటే అసలు విషయమే డెమాన్ పవన్ స్టాండ్ తీసుకోవట్లేదు. నామినేషన్లో ఎన్ని మాట్లాడినా కూడా, మాధురి గారు ఎన్ని మాట్లాడినా డెమాన్ పవన్ స్టాండ్ తీసుకోవట్లేదు అనే పాయింట్ మీదే, ఆ స్టాండ్ తీసుకునే క్వాలిటీస్ లేవనే దాని మీద వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఇష్యూ అయ్యి తోచుకునే దాకా వెళ్ళింది. ఈయన మళ్ళీ స్టాండ్ గురించి, ప్రతి ఒక్కరు స్టాండ్ గురించి మాట్లాడతారు ఏంటి నాకు అర్థం కాలేదు. ఎన్నోసార్లు చెప్పిన తర్వాత డెమాన్ పవన్ స్టాండ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అలాంటి స్టాండ్ తీసుకోవడానికి మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో స్టాండ్ తీసుకొని కళ్యాణ్ పక్కకి వెళ్ళి నువ్వు వాడికి సారీ చెప్పమని చెప్తేనే ఆవిడ వచ్చి సారీ చెప్పింది. అది క్లియర్గా తనుజ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దానికి మళ్ళీ స్టాండ్ తీసుకుని దాన్ని కూడా ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఏరిపప్పాడు. తర్వాత డెమాన్ రీతుతో అంతా నీ మూడు స్వింగ్స్ నాకు నచ్చట్లేదు అంటారు. నీ మూడు స్వింగ్స్ నచ్చకపోతే నామినేట్ చేస్తాడా? తనకి మూడు స్వింగ్స్ ఎన్ని రకాలుగా దెబ్బతిని, ఎన్నిసార్లు స్లోగా అప్ అండ్ డౌన్స్తో మాట్లాడాడు డెమాన్ పవన్ రీతుతో. తర్వాత అరిచేసి చెప్పాల్సిన అవసరం లేదు, నీ మూడు స్వింగ్స్ నాకు నచ్చట్లేదు. రీతు సైలెంట్గా ఉంది, అంతే, హైలెంట్ మాట్లాడాల. సరే ఇంకేం మాట్లాడుతాను అన్నట్టుగా ఏడుస్తూ కన్నీళ్ళు గారుస్తాను ఉండింది. అయిపోయింది, నామినేషన్ చేసేసి వెళ్ళిపోయాడు. గ్యాప్లో ఏం జరిగిందంటే దివ్య వాటర్ ఇస్తుంది డెమాన్కి. లోపలికి వెళ్తే డెమాన్ థింక్ చేస్తున్నాడు 9 టేబుల్ మీద. దివ్య బయట చూసే వాళ్ళకి అర్థమవుతుందిలే, జెన్యూన్గా బాధపడుతున్నామని అర్థమవుతుందిలే, జెన్యూన్గా బాధపడడం అది నామినేట్ చేయడం. తర్వాత డెమాన్ ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్, అరిచేస్తే నేను బ్యాడ్ అని పోర్ట్రే అవుతుంది కదా, నేను నిజంగా పోర్ట్రేట్ చేయాలనుకుంటే ఆ రోజే పోర్ట్రేట్ చేసింది. తర్వాత సరికి రీతు బాత్రూంలో గట్టిగా అడుస్తుంది. సంజన వచ్చి గేమ్ రాది వదిలేరంటది. ఆ ఏడుపు నాకు ఎక్కడా ఫేక్ అనిపించలే. ఆ అమ్మాయికి ఏడుపు ఫేక్గా ఉన్నప్పుడు ఏడుపు కన్నీళ్ళు గారం పట్టా గారిని. ఆ తర్వాత యాక్టివ్గా డ్యాన్స్ వేస్తున్నాడు భరణి ఇమాన్యుయల్ మధ్య గ్యాప్లో. అసలు హైలైట్ చూడండి, భరణి గారు పూర్తిగా మారిపోయారండి. దిస్ ఇస్ వాట్ వి వాంట్. ఇమాన్యుయల్ కూర్చోంటారు లోపల, కళ్యాణ్ పక్కన కూర్చోంటాడు. భరణి గారు ఏదో వర్షంలో సినిమా అలా మ్యూజిక్ రాసుకుంటూ ఆయన డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు. మారిపోయారు సార్, మీరు మారిపోయారు అనిపించింది. తర్వాత ఆల్రెడీ నామినేషన్ అయ్యింది, చేశాను. ఇప్పుడు ఏమంటున్నానంటే డెమాన్ పవన్ సంజన గారితో కూర్చొని అర్థం చేసుకుంటుందని, అరవకుండా ఉంటుందని నామినేట్ చేశాను. అరవకుండా ఉంటుందని ఇతనికి అర్థం కానిది ఏంటంటే ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి వేసాను అంటాడు. అంత తొప్పాసుగా ఎవరికి రీజన్స్ లేక ఈ అమ్మాయిని బలి చేయడానికి వేశాడు. ఇతను అనుకునే పాయింట్ ఏంటి తెలుసా? ఆల్రెడీ నామినేట్ అయింది కదా అంటాడు. నామినేషన్ ఎవరు చేశారు అనే దాని మీద ఓటింగ్ డిపెండ్ అవుద్ది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఆ రోజు ఇమాన్యుయల్ ఏమంటాడు తెలుసా? తనుజాకి కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కళ్యాణ్ వేస్తే ఇంపాక్ట్ బాగుంటుంది అనేసి ఇచ్చాడు. సేమ్ డెమాని వేసి రీజన్స్ చెప్పి ఆ రీజన్స్లో విషయం ఉంటే రీతు చౌదరి వెళ్ళిపోద్ది. అరే ఆడికి కూడా అనిపించింది, నా పక్కన అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్కి అనిపించింది అనే పాయింట్ స్ట్రాంగ్ వెళ్తాయి. అది అర్థం చేసుకోకుండా ఆల్రెడీ నామినేట్ అయితే నువ్వు చెప్పే పాయింట్ జనాలకి వెళ్తే వెళ్ళిపోతుంది కదా అమ్మాయి. ఏం సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసేసి దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఆ తర్వాత అది కూడా పర్సనల్ అనేది చెప్పాను కదా, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అనేది వేశాను. నాకు ఇంకా ఏడుపు వచ్చింది. రీతు డెమాన్ నాకు అర్థమైంది రైట్స్ ఓకే అనేసి అలిగేసి వెళ్ళిపోతూ ఉంటుంది. డెమాన్ అంతే, నువ్వు ఇలా అరవడం వల్ల వేరు కాంప్లికేటెడ్ అనిపించింది, ఇలా అన్నా అంతే మార్చుకుంటావు అనేసి ఆల్రెడీ నామినేషన్లో ఉన్నావు అనేసి రీతు. ఓకే పవన్, నాకు ఏమన్నా నిన్ను నామినేషన్ చేసి చెప్పలేదు, నాకు ఏమున్నా కూడా ఎప్పుడు నిన్ను నామినేషన్ చేసి చెప్పానా? అంతే, హ్యావ్ దట్ కంఫర్ట్ జోన్. నీ దగ్గర అరుస్తున్నానంటే నీ దగ్గర నాకున్న కంఫర్ట్ జోన్, అది కంఫర్ట్ జోన్ వల్ల అరుస్తున్నాను, నువ్వు నా దగ్గర అరవలేదు అన్నట్టుగా మాట్లాడింది. పర్ఫెక్ట్. తర్వాత డెమాన్ నేను మనిషిని కదా, నాకు బాధ ఉండదు అంటే రీతు నేనే పిచ్చిదాన్ని పవన్ అయింది అన్నానా? నేనే పిచ్చిదాన్ని పవన్ అనేసి అంటే డెమాన్ ఇవన్నీ ఎందుకని గట్టిగా అరుచుకున్నావు. రీతు అవును పవన్, ఇప్పుడు నువ్వు అందరి మీద అలుగుతున్నావా చెప్పు, నా మీద కదా అలుగుతున్నావు, నీకు నా దగ్గర కంఫర్ట్ జోన్ ఉంది అలుగుతున్నావు, మరి నేను కూడా అందరి దగ్గర అరుస్తున్నాను, నీ దగ్గర కదా అరుస్తున్నా, దానికి నువ్వు నామినేట్ చేయాలంటే డెమాన్
ఏదైనా ఉంటే మాట్లాడడానికి పాయింట్స్ లేకున్నా కూడా ఏడుపు ఇంత అన్నిటికీ అరవద్దు అంటే ఎందుకు అరుస్తున్నావు? ఏడుపుని కూడా మాట్లాడుతున్నాడు. ఇతను నామినేట్ చేసిన తర్వాత ఏడకుండా ఎలా ఉంటుందండి? నాకు అర్థం కాలేదు. ఇతను చేసిన వరస్ట్ థింగ్ ఏంటి తెలుసు? నామినేషన్ కాదు, నామినేషన్ అయిన తర్వాత ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ముడ్డెనక అప్పుడప్పుడు వెళ్తే ఎవరికైనా బాధేస్తుంది. గ్యాప్ కూడా ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వకుండా వెనకనకే వెళ్ళి నచ్చ పెడతా ఉండు. అట్లా అనలేదు, ఇట్లా అనలేదు, గ్యాప్ ఇవ్వాలిగా. డెమాన్ ప్లీజ్, నా మూడు బాగలేదు. ఇప్పుడు తనుజ గారు, ఇది కూడా చాలా మంది తనుజను తప్పడచ్చు, నాకు ఎందుకు తప్పు అనిపించలే. నేను లోపలికి వెళ్తా ఉంటాను తనుజ డెమాన్ ఈ గొడవల మధ్యలో నుంచి. రే అన్నం ఉడికిందో లేదు చూడు డెమాన్ అంటది. రే నాకు మూడు బాగలేదు, నన్ను వదిలేసి అని శైలపత్రుడు. దీన్ని కూడా తప్పు మాట్లాడుతున్నారు. ఇది నాకు తెలిసి అతన్ని మూడ్ డైవర్ట్ చేయడం కోసమే అలా చెప్పినట్టుగా అనిపించింది, కానీ ఏది ఇంట్రెస్టింగ్గా చెప్పలేదు. డెమాన్ అయిపోయిన తర్వాత రీతు ఇమాన్యుయల్తో నేను ఎక్కడ వాడిని బ్యాడ్ పోర్ట్రే చేశారు, రీతు వల్ల వాడు బ్యాడ్ అయ్యాడు అంటుంటే అందరూ పడతానే ఉన్నాయి కదరా, ఎంతమంది అన్నా నేను పడతానే ఉన్నా కదా, ఇమ్మో లాస్ట్కి వాడే నా వల్ల బ్యాడ్ అయ్యాడని వాడు కూడా నా మీద బ్లేమ్ ఇస్తే నేను ఎలా తీసుకోవాలనేసి ఎక్కెక్కి ఆడుతుంది. నిజమే కదా. తర్వాత డెమాన్ సంజన ఇమాన్యుయల్తో పర్సనల్గా చెప్పినప్పుడు మారకుంటే ఇలాగే చెప్పాలి అక్క అనేసి సంజనాతో ఇమాన్యుయల్ ఇద్దరు కూర్చోబెట్టి చెప్తాడు. పర్సనల్గా చెప్పినప్పుడు మారకపోతే ఇలాగే చేయాలి కానీ డెమాన్ చెప్తా ఉంటాడు, ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆవిడ కూడా బయట భయంకరంగా బాధపడుతూ ఉంటుంది. నేనేమంటాను, డెమాన్ ఇదే నామినేషను ఒక 3-4 వీక్స్ బ్యాక్ వేసుంటే హీరో అయ్యాడు. తర్వాత అంత క్లోజ్ అయ్యి తను నీ కోసం స్టాండ్ తీసుకొని నాకు సార్ ముందు అన్ని చేసి తర్వాత మీ ఇద్దరు ఇంత క్లోజ్గా ఉండి ఈ రోజు నామినేషన్ చేస్తే అది క్రూషియల్ వీక్లో, ఈ వీక్ ఆ అమ్మాయి వెళ్ళిపోతే మనకి శనిపోద్ది ఫ్యామిలీ వీక్ టైంలో అనేసి వేసినట్టే అనిపిస్తుంది తప్పించి కన్సర్న్ ఉంటే అభిమానం ఉంటే వేయడు, విచ్ ఈజ్ వరస్ట్ థింగ్. ఈ 2 నామినేషన్లో డెమాన్ పవన్ చాలా బ్యాడ్ రీజన్స్ అండ్ ఎక్స్పోజ్ తనకు తాను చేసుకునే రీజన్స్ చెప్పాడని నాకు అనిపించింది. ఎపిసోడ్లో ఇంకా గట్టిగా మాట్లాడదాం. మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేయండి. దీనికి రిలేటెడ్గా ప్రూఫ్స్ అన్ని కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో దీని రిలేటెడ్ ప్రూఫ్స్ అన్ని పెడతాను, ఒకసారి చెక్ చేయండి. లవ్ యూ, బాయ్. మీరు లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 10 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గరలోనూ ప్రతి ఒక్కదానికి కామెంట్ చేయండి. మా నేనేమో తప్పు మాట్లాడాను, నేను చెప్పింది కరెక్టా కాదని కామెంట్ చేయండి ప్లీజ్. పాపం అనిపించింది నాకు, నిజంగానే పాపం అనిపించింది రీతుని చూస్తే. డెమాన్ పవన్ చూస్తే ఏంట్రా అవసరమా ఈ రీజన్స్, ఇలా చేయాల్సిన అవసరం ఏంటి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, మళ్ళీ నామినేట్ అయి ఉన్నదాన్ని కాబట్టి చేశాననే పాయింట్ లాజిక్లెస్ పాయింట్ ఏంటని. నామినేషన్ వేరే వాళ్ళు చేసి పాయింట్లు పెట్టేది వేరు, నువ్వు పక్కన ఉన్నవాడు పెట్టి పాయింట్లు పెట్టినప్పుడు వెళ్ళిపోతారు కూడా ఒకసారి పాయింట్ రైట్ అయితే వర్స్ట్ పాయింట్లు బయట సరిపోయింది.